లక్ష్మీ హోమ్ కుకింగ్కి వెల్కమ్. ఈరోజు గుడ్లు వండుతున్నా. ఇక శనగపప్పు కొంచెం ఉడకబెట్టుకున్నా 3 విజిల్లు వచ్చే వరకు. శనగపప్పు, ఇక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఇక గుడ్లు 4 గుడ్లు ఉడకబెట్టుకొని పెట్టుకున్నా. ఇక కొత్తిమీర, కరివేపాకు, ఇక పట్ట, సాజీర లేదు, 1 ఇలాచి, లవంగా, 2 మిరియాలు, పట్ట, కొంచెం ఆకు, ఉప్పు, కారం, పసుపు. ఇక ఆయిల్ ఇక ఈ పావుతోని ఆల్రెడీ కడాయిలు ఉంది కాబట్టి ఇక ఈ పావుతోని పావు సగం పోసుకున్నా, చిన్నది పావు. ఇక ఫస్ట్ గరం మసాలా వేసి కొంచెం ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేసి తొందరగా వేగుతుంది ఉల్లిగడ్డ. కొంచెం దగ్గర కావాలి ఇది. కొంచెం దగ్గరకు అయినాక ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. అయింది బిడ్డ. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఉప్పు కారం వేసుకొని పప్పు వేసుకోవాలి, శనగపప్పు. కొంచెం పసుపు, కారము 2 చెంచాలు, 2 చాయ్ చెంచాలు. ఫస్ట్ కొంచెం వేసినా కదా ఉప్పు, కొంచెం ఒకసారి కలుపుకొని శనగపప్పు కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఇలా నీళ్ళతో పోసుకోవాలి. వాళ్ళ మీదకి వెళ్ళి నీళ్ళు పోయద్దు. కొత్తిమీర, కరివేపాకు. ఇది ఒక 2 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే పప్పు వేసినాం కదా. దానికి కొంచెం ఉప్పు కారం పట్టుకోవాలి. 2 నిమిషాలు అయితే అయిపోతుంది. నీళ్ళు మనం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు కొన్ని నీళ్ళు ఉంచుకునేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ మీదకి వెళ్ళి నీళ్ళు పోసుకోవద్దు వేరే. ఈ పప్పు నీళ్ళు ఉంటేనే నీళ్ళు పోసుకుంటే కూర అనేది మంచిగా రుచి వస్తుంది. మీదకి వెళ్ళి నీళ్ళు పోయొద్దు మళ్ళీ, ఎందుకంటే కొంచెం ఈ ఉల్లిగడ్డ ఉడుకుతుంది, కొంచెం పప్పు కూడా మంచిగా ఉప్పు కారం పడుతుంది. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకుంటే. వేసి ఇస్తుంటా అటోలు వేసి.
ఇక వేరే దాంట్లోకి ఇది తీసుకుంటున్నా. ఇలా దగ్గరకు వండుకోవాలి. శనగపప్పు ఉల్లిగడ్డ దగ్గరకు వండుకుంటేనే టేస్ట్ ఉంటుంది, మంచిగా రుచి వస్తుంది. శనగపప్పు, కోడిగుడ్డు, ఉల్లిగడ్డ. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.